హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారద. ఈరోజు ఈ నారద ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఉగాది. అసలు ఉగాదిని మనం ఎందుకు జరుపుకుంటాము, జరుపుకోవడానికి గల కారణం ఏంటి, అలానే ఉగాది అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లోనే జరుపుకుంటామా లేదంటే వేరే ఒక రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంటాయా, జరుగుతున్నదే వాటికి గల పేర్లేంటి, అదేవిధంగా షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి, ఇది చాలామందికి ఇష్టం. సో వాటి వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి, అలానే ఉగాది అనేది మనందరికంటే కవులకి చాలా ఇష్టమైనటువంటి రోజు. సో అలా ఇష్టం ఉండడానికి గల కారణం ఏంటి, ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి సమాచారాన్ని, అలానే ఇన్ఫర్మేషన్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ నారద మీతో చెప్పబోతున్నారు. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి వస్తే మాత్రం ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే పూర్వం సోమకాసుడు అనేటువంటి ఒక అసురుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్మ వేదాలను దొంగలించి ఎవరికీ తెలియకోకుండా సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అయితే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి ఆ అసురుడి దగ్గరికి వెళ్ళేసి యుద్ధం చేసి సంహరించి ఆ వేదాలన్నింటినీ తీసుకొని వచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. అలా ఆ బ్రహ్మదేవుడు ఆ వేదాల సహాయంతో సృష్టిని ప్రారంభిస్తాడు. అలా సృష్టి ప్రారంభించిన రోజు ఏదైతే ఉందో అది ఉగాది, అంటే ఆది, ఆరంభించబడినటువంటి రోజు. ఈ సృష్టి ఆరంభించబడినటువంటి రోజు ఏదైతే ఉందో అది ఉగాది. వేదాలని బ్రహ్మదేవుడికి ఇచ్చింది చైత్రశుద్ధ పాడ్యమి రోజు. అలానే పురాణాల ప్రకారం ఉగాది పండుగ అనేది మహాభారత కాలంలో కూడా ఉంది. అయితే మనం జరుపుకుంటున్నట్లు చైత్రశుద్ధ పాడ్యమి రోజు కాకుండా మకర సంక్రాంతి తర్వాత రోజు జరుపుకునేవాళ్ళు. అలానే పురాణాల్లో ఉగాదికి తక్కువ ప్రాధాన్యత ఉన్న చైత్రశుద్ధ పాడ్యమి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వసంత ఋతువు ఆగమనానికి ఇది సూచిక. అలానే ఆ రోజుల చైత్రశుద్ధ తొలి రోజును పవిత్రమైన రోజుగా ఆ రోజుల్లో ప్రజలు భావించేవాళ్ళు. అలానే ఉగాదిని మనమే కాకుండా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. మనము చాంద్రమాసాన్ని అనుసరించి చేసుకుంటే మిగిలిన రాష్ట్రాలు మాత్రం సౌరమానాన్ని అనుసరించి చేసుకుంటాయి. పంజాబ్లో వీటిని వైశాఖి అని, మహారాష్ట్రలో గుడిపడవ అని, అస్సాంలో విగు అని, కేరళలో కొల్లవర్షం అని చెప్పేసి వాళ్ళు రకరకాల పేర్లతో ఈ యొక్క ఉగాదిని జరుపుకుంటారు. అయితే షడ్రుచులతో ఉన్నటువంటి ఉగాది పచ్చడి అనేది చాలా మందికి ఇష్టమైనది. అయితే ఉగాది పచ్చడి జీవితంలో జరిగేటువంటి వివిధ కష్ట సుఖాలకు ప్రతీక. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. అది ఎలా అంటే బెల్లం ఆనందానికి సంకేతం, ఉప్పు జీవితంలో ఉత్సవాలకి సంకేతం, వేపపప్పు చేదు జ్ఞాపకాలకి సంకేతం, చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరుకు సంకేతం, పచ్చిమామిడి కొత్త సవాలు ఎదుర్కోవడానికి సంకేతం, కారం సహనం కోల్పోయేటువంటి పరిస్థితికి సంకేతం. సో ఈ విధంగా షడ్రుచులు వాటి వెనకాల ఉన్నటువంటి సంకేతాలకి గుర్తుగా చెప్తుంటారు. అదేవిధంగా ఈ ఉగాది అనేది మనందరికంటే కవులకు చాలా ఇష్టం. దానికి గల కారణం ఏంటంటే వసంత ఋతువు అంటే కవులకు ఎంతో ఇష్టం. అందులోనూ ఎంతోమంది కవులు వసంత ఋతువు మీద ఎన్నో కవితలు రాశారు. అయితే వాళ్ళ దాగున్నటువంటి కవితా శక్తిని గుర్తు చేసుకునేందుకు ఈ కవులందరూ ఒక చోట చేరి తాము రాసుకునేటువంటి కవితలన్నీ వివరిస్తుంటారు ఈ ఉగాది రోజు. దీనినే కవి సమ్మేళనం అంటారు. అందుకే ఈ సంక్రాంతి అనేది ఈ కవులకి చాలా అంటే చాలా ప్రముఖమైనది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ నారద ఇచ్చినటువంటి సమాచారం. అసలు ఉగాదిని ఎందుకు జరుపుకుంటాము, ఉగాది అనేది వేరే వేరే రాష్ట్రాల్లో ఏ పేర్లతో పిలుస్తున్నారు, అలానే ఉగాది షడ్రుచులకి వెనకాల ఉన్నటువంటి సంకేతాలు ఏంటి, అదేవిధంగా కవులకు ఏ విధంగా ఈ ఉగాది అనేది ప్రాముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇప్పుడు ఈ నారద మీకు చెప్పినటువంటి సమాచారం. సో ఇలాంటి విషయాలు మీరు ఒక్కడే కాకుండా మీ ఫ్రెండ్స్ అలానే మీ రిలేటివ్స్ ఎవరైనా వినాలని చెప్పి మీరు అనుకుంటే డెఫినెట్గా ఇంటర్నెట్ నారద ఛానల్ వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ లవింగ్, సపోర్టింగ్.